హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్రపుడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణ నవల రెండవ భాగానికి స్వాగతం అండి. శేషారత్నం, రాజగోపాలరావు ఇద్దరు భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అడిగారు ఆయన. ఏమంటాడు, వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజూ గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు ఒక రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇద్దరూ నా మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లేదు. ఇప్పుడే ప్రారంభమైందన్నాడు. సరే అయితే సినిమాకు పోదని రా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్న మాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలెట్టారు. బాగానే ఉంది. ఇది వరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సణుగుతో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూర్య ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీకపిసికి చంపినంత పనిచేస్తుంది. పోని భార్యాభర్తలిద్దరూ బయలుదేరతారు. మరి నా భార్యను రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళ్తే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో సరదా పడుతున్నారంటే మీరెప్పుడైనా అంత బాగా చూశారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది. అంటే నా భార్య ఏ చదువు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వాళ్ళకి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేందుకు మేమిద్దరం ఉన్నాం. పని పాటలు చూసేందుకు నౌకర్లున్నారు. మధ్యలో మా అమ్మ ఒకటి కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను, కానీ ఇంటిలో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు సానుభూతిగా విన్నాడు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి నోట్లో వేసుకోపోతుంటే రాజగోపాలరావు గారు చప్పుని చేపట్టి ఆపేశారు. శేషారత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదులేరా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలనుంది. అంత కావాలంటే సాయంత్రం ఇంటికి పంపిస్తాలే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందో అన్నది నా భయం. నీకు ఉపాయం చెప్పనా? ఏంటది? నీకు అసలు ఆ వ్యాధి ఉందనే సంగతే మర్చిపోవాలనే అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకుపోయిందనుకో. 2 భోజనాలు అయ్యాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవటం ఏమిటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదే అంటాను. నేనేం చేశారా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేసావు. ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకేం తెలియదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకు తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్ద అయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు. ఉపాయానికే బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు. నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేసావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకొని వెళ్ళడతాయి. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపిగ్గా చూశాను. లాభం లేదు. ఆడపిల్లను దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడెట్టేద్దాం. వాడంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెప్తానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయటమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్లంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లల్ని చూడాలి అన్నారు ఆయన.
వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమయం అవుతుంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమేష్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్స్ ఉంది. వాటితో దూరంగా బోట్లో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తుంది. చందు హాయ్. అందులో ఉన్నవాళ్ళు చెయ్యి ఊపారు. హాయ్. కుడి చేత్తో బైనాక్యులర్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి జుట్టు దూకున్న తీరు, గోళ్ల పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్లుంది. రజనీ, నువ్వు వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళలేదు. చూడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజనీ అతన్నే చూస్తోంది. నీరెండలో చందు ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తుంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబట్టంలోనే ఒక రకమైన మగసిరుంది. మెత్తని టెర్లిన్ షర్ట్ గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తుంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహాలతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ, అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండునని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది, ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను, నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికి 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తటపాయించినట్టు చూసింది. తర్వాత చందు చేతి మీద చెయ్యి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు, సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రావంత కూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేర్లు కానీ ఏ మాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించరు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నను, కానీ ఇంత పెద్ద బహుమతి కోరటం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియచేయటానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి అనుకుంటావని అనటమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటా. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవడైనా పెళ్లి చేసుకుంటున్నానని శుభలేఖిస్తే వాడి చావు కబురు విన్నంత విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియటం లేదు. ఆయన లేకపోతే నౌకర్లు ఉంటారు. నౌకర్లు సొంత మనుషులు అవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించటంలోనూ ఉంది. భార్య పిల్లలు మాత్రం మన వాళ్ళ మనం అనుకోకపోతే. నీకు పిల్లాజెల్ల అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవ్వరితో పంచుకోలేను. రజని అతన్ని విచిత్రంగా చూస్తుంది. ఎప్పుడు నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకెవరూ అవసరం లేదు. రజనీ ముఖం వెలవెలపోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగుంటే నీ కోరిక తప్పక
చెల్లించేవాడిని. రజని అతని చెయ్యి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చేయి చేస్తుంటే అది పెళ్ళని మీరు అనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయ్యేవి. రజని చిరచిర వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తు బూట్లు వేసుకుని విసవిసా వెళ్ళిపోతున్న రజనీని క్షణంసేపు బైనాకులతో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మిసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ల దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఇంతలో బోటు దగ్గరికి వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్. చందు బోట్లోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్ళతో తిరిగి వచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కారు డోరు గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజని వెళ్తుందేంటి? తలనొప్పిగా ఉందిట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయిందనగానే కోమలి మొహం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లలో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ? కోమలి అతను దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తలూపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్య నాయక లాంటిదై ఉండాలి. అంటే పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతోళ్ల లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం కోమలిది కత్తిరించిన జుట్టు. డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అదీకాకుండా మొహానికి కళ్ళజోడుంది. ఇలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాల్లో కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లు అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటా. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటా. ఏదో ఒక పెళ్లిలే అని సరిపెట్టుకునేలా చేసుకును. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తా నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పవే. చందు బిగ్గరగా నవ్వాడు. అతడి నవ్వు చక్కిలి గింతలు పెట్టినట్టుగా నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో జాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీకెవరికి హాయిగా స్వేచ్ఛగా బతకటం చేత కదా? పంజరంలో పక్షుల్లా మాటి మాటికి ఆ బందిగానయ్యే బాగుందనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయ్యగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తోంది. ఇతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బు గల వాళ్ళకి అసలు పెళ్ళెందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడుస్తుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక్క అమ్మాయితో కూడా అతని స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవటం విచిత్రమే. చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు కానీ అంతరాంతరాల్లో అతను చాలా తెలియగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. అది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు. అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవటానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉన్న ఆవరణది. ఒక వాటాల్లో ఏం మాట్లాడినా రెండవ భాగం వాళ్ళకి వినపడుతుంది. ఆఖరి వాటాల్లో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గరలో కుర్చీలో కూర్చుని పసుపు నీలం రంగుల కలయికలో వైర్ బ్యాగ్ని చకచకా అల్లుతుంది ఒక అమ్మాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా వీధి వైపు మాటి మాటికి చూస్తున్న అమ్మాయి మూలు వినపడగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాన్ అక్కడే పడేసి లేచొచ్చింది. రవి రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లి పడుకుని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క
దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, నాకు చాలా భయం వేస్తుంది చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచంపై కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయేస్తూ అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ లేచెళ్ళి అల్మైరాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్ళు పట్టుకొచ్చింది. తమ్ముణ్ణి లేపి కూర్చోపెట్టి టాబ్లెట్ మింగించి మంచినీళ్ళు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టు ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకొచ్చి తమ్ముణ్ణి వాళ్ళ ఒళ్ళోకి తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతని నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్ట్ వచ్చింది అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యమైంది. పోస్ట్ మ్యాన్ వచ్చెళ్ళాడేమో. నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గరే కూర్చుని చూస్తూనే ఉన్నా. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవులపై చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడు చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుపాటు శ్రద్ధ ఎవరికి ఉంటాయక్క? అలా అనుకురా. ఏమిటో, నాకైతే ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకు సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది. అంతా ఒట్టి భ్రమక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా. అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ. మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మ గారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ, నీకు మీ అక్కకి ఏం పని పాట లేదా, ఇల్లు పట్టుకొని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒకసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో కళ్ళెర్ర చేస్తూ నా మీదికి వచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా? ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు ముసురాకు. ఇలా మాటి మాటికి వాడి కోసం కబురు చేయొద్దన్నానని చెప్పు అని అరిచింది. బాప్రే, ఆవిడని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా. నా అన్న బతికున్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది? రవి, అవన్నీ నువ్వు ఆలోచించకు, నిద్రపో. గిరిజ తమ్ముడు తలపై చేయి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోందని వాణ్ణి చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. బుగ్గలు పీక్కుపోయాయి, షర్టు వదిలేయింది, పెదవులు ఎండినట్లుగా పగిలి బిటలు వారాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా చేత్తో రాసింది. ఈ మాయదారి రోగం వీడికి ఎందుకు రావాలి? వీడి కూడా తనకి లేకపోతే? గిరిజ గుండెలు చుట్టుకుపోయినాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకు గురై మరణించడంతో తన జీవితం చీకటైపోయింది. ఆ చీకటిలో వీడు చిన్న ఆశాదీపం అయ్యాడు. తండ్రి పోయినా ఒకరికొకరు అండగా ఈ ప్రపంచంలో ఎవరూ చూడకపోయినా పర్వాలేదన్నట్లు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకంత కసి? వీణ్ణి కూడా నీకు దక్కని అని అన్నట్లు బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం గేసి తదేకంగా చూసింది. తండ్రి పోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటుందంటుంటే తన తండ్రి పోయిన బెంబేలతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడు అన్నింటిలో వాడే ఫస్ట్. అలాంటిది ఆటల్లో పాల్గొనటం మానేశాడు. ఎందుకురా అంటే, నాకేమిటో అలసటగా అనిపిస్తుంది అక్క అనేవాడు. తిండి సరిగా లేక నీరసపడ్డాడేమో అనుకుంది. తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్ట చెప్పారంతే. అది కాస్త ఆయన దహన క్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమస్తాగా పనిచేసే సేట్ని ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆయన 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మానిపించి తన కొట్లో లెక్కలు రాయడాన్ని పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే వాడు జీవితాంతం సుఖంగా ఉండొచ్చనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మానిపించొద్దు అని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైర్ బ్యాగులు అమ్మి టైప్ చేసి తృణమో పడమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. ఆ రోజు గిరిజ పక్కింటి సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేసి పెట్టొచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచంపై పడుకొని ఉన్నాడు.
ఆ సమయంలో రవి ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఏరా స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరికి బాగా కోపం వచ్చింది. ఈ వారంలో నువ్వు స్కూలు మానేయటం ఇది 3వ సారి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి మనకి నాన్న సంపాదించి పెట్టి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తలదూర్చుకుని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకుని లేచి స్కూల్కి వెళతావా లేదా? రవి దిండులో నుంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నడవలేనక్క. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగింది ఏమిటి? లేచెళ్ళు. అక్కా, రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకు ఇంకేం చెప్పకు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూలు మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు. చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంత గట్టిగా తను కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటాడేమో అని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళటం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచెళ్ళి ఇది చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగ్ పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లో నుంచి తను పంపింది. బయట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటకు వచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనుక నుండి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళుతున్నట్టుంది. ఆసారి మార్కులు రిపోర్ట్లు వచ్చాయి. రవి అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చాయి రవికి. గిరిజ బాగా కేకలేసింది. రవి కిమ్మలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోషు రవి స్కూల్కే రావటం లేదని చెప్పగా నిశ్చేష్టాలైంది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చింది. మూలనున్న గొడుగు తీసి ఏడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురూ మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేంటి ఇలా చేస్తున్నాడు అన్నది. మధు గిరిజని అన్వయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటా. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నా, నాకు ఊరికే ఆయాసం వస్తుంది. స్కూల్లో బోలెడు మెట్లెక్కాలి. అక్కకి చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముక బాగా కనిపిస్తుంది. నీకు ఒంట్లో బాగుంటలేదా రవి అని అడిగాడు. నాకు తెలియదు, ఆయాసం తప్ప నాకు ఇంకే బాధ లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు తీయించమని రాసిచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెళితే ఇదే గొడవ, ఇసుక్కుంది గిరిజ. రవి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంట పెట్టుకుని అవి తీసుకురావడానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తుంది. సీతారామయ్య గారు వకీల్ చేస్తున్నాడు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించారు. ఆయన నెలజీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంట్లో టైప్ చేసి తీసుకెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఈ రోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. ఆల్మైరాలో ఉన్న గడియారం చూసింది. 8 అవుతుంది. మధుమూర్తి రవి ఇంకా రాలేనేలేదు. ఇంతసేపు చేశారేంటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవర్ ఉంది. మధు కూడా లోపలికి వచ్చాడు. డాక్టర్ ఏమని చెప్పాడా అని అడిగింది. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వన్నాడు. గిరిజ మధువుకు మంచినీళ్ళు అందిస్తూ, రవి సీతారామయ్య గారికి టైప్ రైటర్ కావాలట, తీసుకెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్ రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ వద్దు, రవికి బరువు పనులు ఏమీ చెప్పకు. మధుమూర్తి గబాలను వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతిగా ఉండని అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసి డాక్టర్ ఏమన్నాడు అంది. చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ ఇలా రా, దగ్గరగా పిలిచాడు.
గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ, ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత తెలుసుకోవటానికో భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంటే మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి తరచుగా ఆయాసం వస్తుంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనియాలి. ఆపరేషన్ చేస్తే రవికేం పర్వాలేదు, చేయించకపోతే మాత్రం ప్రమాదమే. ఎక్కువ కాలం బతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత త్వరగా ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బెంత అవుతుందిట? సుమారు 4,000. 4,000? గిరిజ కళ్ళు పత్తికాయలయ్యాయి. 4,000? కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటుంది. అందుకే అన్నమాట వాడు స్కూల్కి వెళ్ళలేకపోయింది. పాపిష్టిదాన్ని. వాడి ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తుకొచ్చి ఏడవసాగింది. గిరిజ, నీకు ఇది విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తా. మధు, నువ్వు తప్ప మాకు ఎవ్వరూ లేరు. మధు కళ్ళు చెమర్చాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలీదా? గిరిజ, నా శక్తిలా నీకు సాయం చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రైంది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదికి కునుకు రావటం లేదు. మాటి మాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడిపైనే నిలుస్తున్నాయి. వీడి కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపు వచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తే నయమవుతుంది అన్న మధు మాటలు గుర్తొచ్చాయి. సుమారు 4,000 రూపాయలు ఖర్చు అవుతుందిట. రాయవేలూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటానన్నాడు. 4,000 ఎక్కడి నుంచి తేవటం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి. లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకు అప్పచెప్పినట్లే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా 4,000 రూపాయలు సంపాదించాలి. ఈ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంతుందో తెలుసుకోవటానికి భగవంతుడు చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధుమాటలు గుర్తొచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గటానికే దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుండి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నమే లేదు, పడని తాపత్రయమూ లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000 అని ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వు ఎలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలైనాయి. పోగు చేసిన ఈ డబ్బు కూడా నిలవటం లేదు. రవికి మందులకి టానికులకి కరిగిపోతోంది. గిరిజాతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలేసింది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకటం లేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరూ స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళై 4 ఏళ్ళైంది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పడం అలవాటు. లక్ష్మి పెళ్ళై అత్తారింటికి వెళ్ళడంతో మధుమూర్తి బాగా చనువయ్యాడు. అంతలో తమ్ముడికి సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళటం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావటం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువ అవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందో అని ఆ భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టొద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే రాస్తుంది. గిరిజకి స్వతహా స్వాభిమానం. తను ఎవరిని ఏమీ అందు. ఎవరైనా మాట తూలంటే భరించి ఊరుకోదు.
గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకొని కుడుతుంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం వృధా చేయటం లేదు. అలా నువ్వు పని చేస్తే నీ కళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయి అని మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అగల పారేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్కించేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కట్ చేయటానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ నేల మీద పెట్టి కట్ చేస్తుంది. కత్తెరతో కట్ చేస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్పై పడింది. అక్కడ ఒక అతని బొమ్ముంది. దాని కింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాట, ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందిట, డబ్బు దానం చేయమని అర్థిస్తూ రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులోంచి జాకెట్ కొలతలు, వివరాలు రూపు లేకుండా మాయమయ్యాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన రాస్తూ కూర్చుంది. ఏమిటది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని నీకు ఆశ. ప్రయత్నించడంలో తప్పేముంది? సరే నీ ఇష్టం, కానీ పత్రికలో ప్రకటన వేయటానికి డబ్బు అవుతుంది తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బులోంచి తెచ్చిచ్చింది. ఏదైనా చేయాలంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో చూపించటం అందా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుస్తానే. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.